హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సహజంగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే వీర్య కణాల సంఖ్య ఎంత ఉండాలి? సో సంతానలేమి సమస్యతో వస్తే అంటే ఒక సంవత్సరం పాటు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు మగవాళ్ళల్లో చేసే ఫస్ట్ టెస్ట్ వీర్య కణాల పరీక్ష. వీర్య కణాల పరీక్ష రిపోర్ట్ కనుక నార్మల్ ఉంటే ఫర్దర్గా వాళ్ళకి ఎటువంటి టెస్ట్లు అనేవి యూజువల్గా చేయము. వాళ్ళకి వీర్య కణాల పరీక్షలో ఏదన్నా తేడా ఉంటేనే వాళ్ళకి ఫర్దర్గా హార్మోన్ టెస్ట్లు కానీ వేరే స్కాన్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కౌంట్ ఎంత ఉంటే వాళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అనే దానికి వస్తే WHO గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే 16 మిలియన్ పర్ ml కౌంట్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అని 16 మిలియన్ కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని కాదు, అండ్ తక్కువ ఉంటే వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు అని కాదు. కాకపోతే 16 మిలియన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ. బట్ కౌంట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, కదలిక ఉండే కణాల శాతం కూడా మనకి చూసుకోవాలి. సో ఎక్కువ కణాలు ఉండి ఏవి కదలట్లేదు అన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది. భార్యాభర్తలు కలిసినప్పుడు కణాలు గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి. ఆ కణాలు గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్లోకి వెళ్తే అక్కడ ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి అవకాశం ఉంటుంది. సో కణాలు అనేవి ట్యూబ్ దాకా చేరుకుంటేనే సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కణాలు ట్యూబ్ దాకా చేరుకోవాలి అంటే మనకు కేవలం కౌంట్ ఒకటే కాదు, కదలిక ఉండే కణాల శాతం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ని కణాలు ఉన్నా అవి కదలకపోతే ట్యూబ్ దాకా అందుకోవడానికి అవకాశం ఉండదు. సో మనము ఒక శాంపిల్లో ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి అని చూసి వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ప్రిడిక్ట్ చేయడానికి ఉండదు. ఎన్ని కణాలు కదులుతున్నాయి అనేది చూసుకొని ప్రిడిక్ట్ చేస్తాం. సో కదలిక వేగంగా కదిలే కణాల శాతం మనము 30% ఉండాలి, 16 మిలియన్ కౌంట్ ఉండాలి. అంటే కనీసం ఒక 5 మిలియన్లు వేగంగా కదిలే కణాలు ఉంటే సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది బాగుంటుంది. సో 10 మిలియన్లు వేగంగా కదిలే కణాలు ఉంటే ఇంకొంచెం బాగుంటుంది, అండ్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో కనీసం ఒక 10 మిలియన్లు వేగంగా కదిలే కణాలు ఉంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఏ కణాలు అయితే గర్భసంచి ద్వారం దగ్గర పడతాయో అవి గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్లోకి వెళ్ళి అన్నం దగ్గరికి చేరుకోవడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి వీళ్ళలో సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. 10 మిలియన్ కంటే తక్కువ వేగంగా కదిలే కణాలు ఉంటే IUI అనే ప్రాసెస్ వీళ్ళకి సజెస్ట్ చేస్తాం. అంటే వీర్య కణాలు ఎక్కించే పద్ధతి సజెస్ట్ చేస్తాం. సో ఈ పద్ధతిలో కణాలని మనం ప్రాసెసింగ్ చేసి అంటే కదిలే కణాలు మాత్రం సెపరేట్ చేసి గర్భసంచి లోపలికి పంపిస్తాం. సో దీనివల్ల కణాలు ట్రావెల్ చేసే డిస్టెన్స్ తగ్గిస్తాం, పైగా అండాశయం నుంచి అండం విడుదలై ట్యూబ్లోకి వెళ్తుంది కాబట్టి ఆ ఎగ్ దగ్గరికి మనం కణాలని పంపిస్తున్నాం కాబట్టి కణాలని ఎక్కువగా అందుబాటులోకి పంపిస్తాము. మనకి అవి రెండు ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి అవకాశం అనేది పెంచుతున్నాం. ఒకవేళ మరీ తక్కువ స్పర్మ్స్ ఉన్నాయి అనుకోండి, మనం కణాలు ఎక్కించే పద్ధతి చేసిన ఉపయోగం ఉండదు. అప్పుడు వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి సజెస్ట్ చేస్తాం. సో స్పర్మ్స్ అనేవి మనం గర్భసంచి లోపలికి పంపించినా కూడా ట్యూబ్ దాకా అందుకోవడానికి అవకాశం తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్తో మనమే కలిపి ఎంబ్రియోని గర్భసంచిలో పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది డిసైడ్ చేయడానికి వీర్య కణాల సంఖ్య, కదలిక ఉండే కణాల శాతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ శాతం దీని మీదే మనము ఏ ట్రీట్మెంట్కి వెళ్తే పేషెంట్కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది అనేది డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.